హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. కార్తీక పురాణం మొదటి అధ్యాయం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణాతి ఇతిహాసములు వేదాంగములు రహస్యములను సంగ్రహముగా గ్రహించినాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినదిని కోరిరి. అంత నా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించదను, వినుము. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగచేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, ఉన్నంత వరకు నాచరింపబడి ఒక వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజునకు వివరించుచున్నాడు. చూడు, మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము వైపు చూపించను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి, ఆర్య, అతనికి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేహము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిటకేల వచ్చితిరో సెలవొసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును చేయ తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి తీసుకోనదలిచి నిశ్చయించుకొని వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అట్లానే ఇస్తాను, స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ వంటి దైవజ్ఞులు అడిగిన సంశయము తీర్చుకోదలచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎందుకు ఇంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనం ఏమిటి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున మీరు కార్తీక మాహాత్మ్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థించను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలమింతయని ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అంత అని చెప్పలేము. వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందును పరమునందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు అంటే మంచివారు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా వినుము అని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి యందుండగా
వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్య ప్రదానమొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు విడిచి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తన ఇంటి వద్ద గాని దేవాలయములో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు గాని వైష్ణవాలయమునందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషునకు పూర్వమందును ప్రస్తుత జన్మయందును చేసిన పాపము పోయి మోక్షము పొందగలరు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారులను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా అంతటి ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 2వ అధ్యాయం. సోమవార వ్రతమహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కాబట్టి సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానులవై ఆలకింపము అంటే పూర్తి కాన్సంట్రేషన్తో ఆలకించమని చెబుతున్నారు. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కాని పురుషుడు కాని ఏ జాతి వారైనా కాని రోజంతా ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో పూజ అభిషేకము చేసి సాయంకాలం నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజింపవలను అంటే ఆహారం తీసుకోవలను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగారము చేసి పురాణ పఠనము వనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం చేసి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటలా భోజనము గాని ఏ విధమైన ఫలహారము గాని తీసుకోకుండా ఉండుట చాలా మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును.
భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినతో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసమునందు ఒక కథ కలదు. దానిని నీకు తెలియచేయదును, శ్రద్ధగా వినుము అని చెప్పారు. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం పొందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది. నిరంతరము భగవాన్ నామస్మరణ చేయుచు ఉండుట వలన ప్రజలందరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను ఆనక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు, కొట్టుచు, రక్కుచు, పరపురుష సాంగత్యమును కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తన ఇంటి నుండి పంపించేశారు. కాని శాంత స్వరూపుడగు ఆమె భర్త మాత్రం ఆమె అందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యక్రమములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను. కాని చుట్టుపక్కల వారు నిష్ఠురి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుచే అది మొదలు అందరూ తనని కర్కస అని పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యములు కాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన కొనిపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేసి చెత్తాచెదారముతో నింపి ఏమీయూ తెలియని దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యమును చూపి ఎందరినో క్రీగటించి వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి నిటులను తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడువదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమ నెటులైనను పలుకరించునని ఆ వీధి ముఖము కూడా చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించి పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభములకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టిరి.
పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తిని తెచ్చినందుకును సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయక అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, చెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు తరాల వాళ్ళు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారము నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధత పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు ఉండేవాళ్ళు. ఇట్లుండగా ఒకరోజు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి వెళ్ళి సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్న మగుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసముండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుచు వలన ఆ శునకమునకు జన్మాంతర్ఘానం ఉద్భవించును, అంటే గత జన్మ గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు వినిన బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప మరెవరూ లేరు. మరల రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు నేనొక 15 జన్మలకు ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారినై అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠరోగినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయమును కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహా ఉపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనినది. కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యము ఉన్నది అని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చింది. ఆమె అందరికీ నమస్కారం చేసి అక్కడిని అందరినూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు వెళ్ళిపోయింది. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్ప ప్రారంభించితిరి. ద్వితీయాధ్యాయము 2వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసం, కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానమును చేసినను అది గొప్ప ప్రభావము కలది. అట్టి వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణం తరువాత శివ సాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జప తపాదులు చేయుట పోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండ మండలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపస్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షముపై
భయంకర ముఖముతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము కలిగింది. మహానుభావ మీ నోటి నుండి వచ్చిన జ్ఞానోదయము కలిగినది. మహానుభావ మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని ఓయి మీరెవరు, ఎందులకి మీకీ రాక్షస రూపములు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలికిన. వారు విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ అందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చినవి. అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పెను. నాది ద్రవిడ దేశము, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఉన్నాను. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాక్కొని దుర్వ్యవసనాలతో పుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానించు లబ్ధుడనై లోకకంటకునిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను. వచ్చిన ఆ పండితుని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటి వేసి తిని. అందులకు ఆ విప్రుడు కోపమును వచ్చి ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడపెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి. నీవు రాక్షసుడవై నరభక్షినిగా నిర్మానుష్య ప్రదేశములో ఉందువుగాక అని శపించెను. అంతటితో నాకు రాక్షసి రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు, కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కాన అపరాధము క్షపించి వానిని ప్రార్థించి తిని. అందులకతను దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందుదువుగా కాని వెడలిపోయాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షకనము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబమును వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన కథను చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను అన్నట్ల చేసి తిని వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేవాడును. నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి తిని వారి ధనమును అపహరించి తిని
కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను. నన్ను ఈ పాప పంకిలము నుండి ఉద్ధరింపుమని రెండవ రాక్షసుడు కోరెను. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండటి వాడను. భగవంతుడికి ధూపదీప నైవేద్యములను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేస్తూ మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపం వచ్చినది. కావున నన్ను రక్షింపమని ప్రార్థించను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురిని అతనికి విముక్తి సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమును ఆ ముగ్గురు రాక్షసులకు దారపోసెడు. అంతటితో ఆ రాక్షస రూపులందరికీ దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఏగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానము ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకలైశ్వర్యములను ప్రసాదించురు. అందువలన ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలను ఆచరించవలెను. తృతీయాధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 4వ అధ్యాయం. దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి విముక్తి పొందెనని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయునో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపమని కోరిన వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చు. దీపారాధనము అందున అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున కాని విష్ణువాలయమునందు కాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమునందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని కాన ప్రాకారమునందు గాని దీపము ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుతారు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నూనె కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో అయినా దీపమును వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయేగాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధిని పొందుతారు. ఇందుకు ఒక కథ ఉన్నది, విన. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతానము లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపము ఆచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించాడు. అప్పుడు ఈ పాంచాల రాజు, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపదలు అన్నీ ఉన్నా కూడా నా వంశమును నిలుపుటకు పుత్ర సంతానము లేక ఎంతో బాధపడుతూ ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టెను.
విడువకుండా నెల దినములు అటుల చేసెను. తత్పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతలను పుత్రోత్సాహమును చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండెరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడుగవుటూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేత తల్లిదండ్రుల గారాభము చేత తన కంటి కింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తనకు లేక లేక కలిగిన కుమారుడని తలచి చూచి చూడనట్లు విని విననట్లు ఉండెను. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారును నరుకుదనని కత్తి పెట్టుకొని ప్రజలను భయకంపితులు చేయుచుండెను. అటులా తిరుగుచుండగా ఒకరినొక బ్రాహ్మణుడు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను సఖ్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడచి అతని చెయ్యి పట్టుకొని పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటులా కొంతకాలము జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గము సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాధాలింగం మొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది. దీపముండిన బాగుండును గదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురును మహా ఆనందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే యధనుకొని ఆమె భర్త తన వెడలనున్న కత్తి తీసి ఒక వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్నుమిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా? విచిత్రముగా ఉన్నది అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు.
అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎప్పటికీ జరుగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చినది. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు. చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. 5వ అధ్యాయం కార్తీక పురాణం. వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణువాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారు సర్వ పాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలయను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలయను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజస్వరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఈ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షము పొందుట. రాజా, కావేరీ తీరముందక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయమని బోధించను. అంత కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికి పోవుట మాత్రమే కాని వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరముగా సమాధానం ఇచ్చెను. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలము ఎంత చులకనగా చూస్తున్నావు. కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపమున బ్రతికెదవుగాక అని కుమారుని శపించెను. ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని.
ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాప విమోచనం ఎప్పుడో ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీక మాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండె. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడి వారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షి అగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షమును క్రింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజాద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్ద ఉన్న ధనము అపహరించవచ్చు అనేటి దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమును జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడినైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. పంచమాధ్యాయము 5వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. దీపదాన విధి మహత్యము. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము 4 రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానమును చేయుట ఎట్లనగాన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి ఒత్తులు చేయవలెను. వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను చేసి వత్తులు చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రాకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ 4 రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగటేగాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానమును చేయువారు ఇట్లు పఠించవలను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంప సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానము చేయవలెను.
దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగచేయునది సకల సంపదలనిచ్చునది అగును ఈ దీపదానమును చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనము పెట్టి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు కాని స్త్రీలు కాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఇతిహాసం కలదు, దానిని వివరించదను, ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధి వితంతువు స్వర్గమున కేకుట. పూర్వకాలమున ద్రవిడ దేశమున ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలములోనే భర్త చనిపోయిన, సంతానము గాని ఆఖరికి బంధువులు కాని లేరు. అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడినే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకే కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసే వారిని, తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంతకాలము జరిగినది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులకును సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలు తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మ, నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకొని పోవునో ఎవరు చెప్పలేరు. పంచభూతములు సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రాణము, జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకునుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములను చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మముల చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నువ్వు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయిచు కార్తీక వ్రతమాచరించినచే జన్మరాహిత్యమై మోక్షము పొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మాహత్యం ఉన్నది. షష్ఠాధ్యాయము 6వ రోజు పారాయణం సమాప్తం. నమశివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసం 7వ అధ్యాయం. శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకును కింకను ఇటులు బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థనముగా ఉండును.
తులసీదళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇంతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపదానములు, దీపారాధనలు చేయని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనను వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములైన చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములోకి వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయ్యేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదం నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను. దీనిని నందాదీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యము సంగెదరు. అటులనే కార్తీక మాసంలో ఈ ఈశ్వరుని జిల్లేడి పువ్వులతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులను చలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలకు తింటూ నీచ స్థితిలో వచ్చొచ్చును. కావున కార్తీక మాసము 4 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను. నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్ట ఉపృద్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. సప్తమాధ్యాయము సప్తమాదిన పారాయణము సమాప్తము. నమశివాయ. హరిహర మహాదేవ. శంభో శంకర. కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీ హరినామస్మరణ సర్వఫలప్రదం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులై రౌరవాది నరకహేతువులుగా మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెలకించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నానని కోరెను. అంతటా వశిష్ఠులు వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. నేను వేదాంగములను కూడా పఠించి తిని వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతమును పరమేశ్వరార్పితము గావించి మనోవాకాయ కర్మల చేయనొచ్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును.
ఉదాహరణముగా తామ్రపర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగధగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుకు ఎంత స్వల్పదానం చేసిను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులను చిన్ను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగించునదగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడుని సమయమున డాంబికాచరణార్థము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలమునియదు. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మమును చేసిను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్నగా అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తునందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామిళుని కథ. పూర్వకాలమందు పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య గలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పడిసిరి. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించను. వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సాహసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవేతమును త్రించి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతిగారాభము ఎట్లు పరిణమించినదో వింటివారాగా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞల్లో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతన్ని విడిచిపెట్టి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచు కిరాత వృత్తితో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్నుమిన్నుగానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్ను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిది. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మారికొండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీలునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమేరి వారిని చూసి అజామీలు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను.
అజామిళుని నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు గడగడా వనకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాదారులు నగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అతికి వచ్చిరి. ఓ యమభట్లారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిల్ని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటకు వచ్చితిమి గాన వానిని మాకు వదలుడని కోరగా విష్ణుదూతులు ఇట్లు చెప్పుదొడంగిరి. అష్టమాధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసము 9వ అధ్యాయం. విష్ణు పార్షద యమదూతలు వివాదం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి. అందులకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయి పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తుంచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించు వారును, గోహత్య, బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించు వారును, జీవహింస చేయు వారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించు వారును, శిశుహత్య చేయువారును, శరణన్న వానిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలే వారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు ఆజ్ఞ. అది ఎటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి సదాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకర్లారా, మీరంతా అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామ స్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామ స్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనో మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయెను. కాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవదుము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతలు యమదూతలు సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టున్నై నీచ కుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అని అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతమున నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించుచున్నది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి,
తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎటులు బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులని శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించును, మోక్షము నందెదురు. ఇది ముమ్మాటికి నిజము. 9వ అధ్యాయము 9వ రోజు పారాయణం సమాప్తం. ఓం హర హర మహాదేవ. కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠులు వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవడు? వాని పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను. ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను. అంద ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకర్లు తమ ప్రభువగు యమధర్మరాజు దగ్గరికి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అతడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొండ్రి. ఔరా, ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చునా అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసిని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాన విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ మునెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిళుడు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిళుడు పూర్వజన్మంలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా ఉండెను. అతడు తన పూర్వరు అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనదొకటిచే చేయున్నది లేక తమ భర్త చూచియు చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలక్షేపం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలో నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకు ఆమె చేదరించుకొంచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొంటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి ఎన్నో చూడక విటునిపై మనస్సు గలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసెను. అతడు చేయనది లేక భార్యపై విసుగు జయించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్లిపోయాను. తర్వాత భర్త ఇంటి నుండి వెడలిపోయినా కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవు ఈ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడితివి, నేను నీచ కులస్తుడను, చాకలి కులస్తుడును, చాకలి వాడను, మీరీ విధముగా పిలచట యుక్తము కాదు, నేను పాపపు పని చేయజాను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడికేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రి అంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనింతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి అడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేసి తిని అని పశ్చాత్తాపముంది
ఒక కూలివాడిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కూపముల పడి నానా బాధలు పొంది మరలా నరజన్మనెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణ్ణి భార్యగా ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్లను జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడ ఆ శిశువును తీసుకుని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమన్ను. ఆ బాలికయే అజామీళ్లు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావము, దీనివల్ల ఎటువంటి వారైనా మోక్షం పొందగలరు. కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారినైనా మోక్షం పొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారి ఇహపర సుఖములు పొందగలరు. దశమాధ్యాయము 10వ రోజు పారాయణం సమాప్తం. Please like, share and comment, and don't forget to subscribe my channel Shadruslu by Kiran.